అందరికీ నమస్కారం. పాఠశాల విద్యాశాఖ నూతన విద్యా సంవత్సరం సందర్భంగా ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, మండల విద్యాశాఖాధికారులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, డివిజన్ విద్యాశాఖాధికారులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ చెప్పదలిచిన విషయం ఏంటంటే, మనము జూన్ 21వ తేదీన ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం పత్రికల ద్వారా, వేరువేరు సామాజిక మాధ్యమాల ద్వారా మనము ఇవన్నీ తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే పాఠశాల విద్యాశాఖ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని, విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేయడానికి విశిష్టమైన కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల విద్యార్థులను యోగాంధ్ర కార్యక్రమంలో ఇప్పటికే భాగస్వామ్యం చేసున్నాం. ఇప్పటికీ ఇంకా 25 లక్షల విద్యార్థులు మిగిలి ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ లక్ష్యం ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్లు, అన్ని తరగతుల విద్యార్థులను ఈ యోగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి విశిష్టమైన కృషి చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికనే 35 లక్షల విద్యార్థులను భాగస్వామ్యం చేశాం. మిగిలిన వారిని భాగస్వామ్యం చేయడం కోసం పాఠశాల విద్యాశాఖ లీప్ యాప్ నందు ప్రధానోపాధ్యాయుల లాగిన్లో విద్యార్థులు ఎవరైతే ఇప్పటికే భాగస్వామ్యం అయ్యి ఉన్నారో, ఇంకా ఎవరిని మనం ఎన్రోల్ చేయాలనేటువంటి విషయాలను లీప్ యాప్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇప్పటికనే ఎన్రోల్ కాని విద్యార్థులను ఏ విధంగా నమోదు చేయాలో లీప్ యాప్ నందు స్టెప్ బై స్టెప్ వివరించడం జరుగుతుంది. దయించి ప్రధానోపాధ్యాయులందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికీ ఎన్రోల్ కాని విద్యార్థులను లీప్ యాప్లో ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలని కోరుతూ, ఇప్పుడు లీప్ యాప్ నందు ఏ విధంగా మనము విద్యార్థులను భాగస్వామ్యం చెయ్యాలో అనేటువంటి విషయాలను నేర్చుకుందాం. ఇప్పుడు మనము ప్రధానోపాధ్యాయుల యొక్క లాగిన్లో ఇప్పటికీ భాగస్వామ్యం కాని విద్యార్థులను ఏ విధంగా నమోదు చేయాలనేటువంటిది తెలుసుకుందాము. లీప్ యాప్ లాగిన్లోకి వెళ్ళగానే మనకి ప్రధానోపాధ్యాయుల లీప్ లాగిన్ అందరికీ తెలుసు. లాగిన్లోకి ఎంటర్ అవ్వగానే మనము ఈ విధంగా లాగిన్ ఓపెన్ అవుతుంది. మొదటి స్క్రీను తర్వాత గవర్నెన్స్ అనేటువంటి ఐకాన్ని మనం క్లిక్ చేయాలి. గవర్నెన్స్ అనేటువంటి ఐకాన్ని మనము క్లిక్ చేసిన వెంటనే మనకి 4 ఐకాన్స్ అపీర్ అవుతాయి. అందులో ఆ 4 ఐకాన్స్ ఏంటంటే, సిఎస్సి, సమగ్ర శిక్ష, మిడ్ డే మీల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే 4 ఐకాన్స్లో మనం ఫస్ట్ సిఎస్సిని క్లిక్ చేస్తాం. సిఎస్సిని క్లిక్ చేయగానే ఇంటర్నేషనల్ యోగా డే, అక్కడ ఎన్రోల్మెంట్ అనే ఐకాన్ని మనం క్లిక్ చేసుకుంటాం. ఏం చేస్తాం, లాగిన్లోకి ఎంటర్ అయ్యి, ముందు మనం ఏం చేస్తాం, లాగిన్లోకి ఎంటర్ అయ్యి అందులో గవర్నెన్స్ అనే ఐకాన్లోకి వెళ్ళి, గవర్నెన్స్ అనే ఐకాన్లో సిఎస్సి క్లిక్ చేసి దానిలో ఇంటర్నేషనల్ యోగా డే క్లిక్ చేసి విద్యార్థులను ఎవరు ఎన్రోల్ అయ్యారు, ఎవరు ఎన్రోల్ అవ్వాలో తెలుసుకోవాలంటే ఒక తరగతిని ఎంచుకున్నాం, 9A. గెట్ డీటెయిల్స్ కొట్టాము. కొట్టగానే మనకి ఆ పాఠశాలలో ఆ తరగతిలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా అపీర్ అవుతారు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎడం వైపు టిక్ మార్క్ ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. సోర్స్ ఆఫ్ క్యాప్చర్ GSWS. ఇంకా కిందకి వెళ్తే మీరు కొంతమంది విద్యార్థులు ఎన్రోల్ కాలేదు. అలాంటి విద్యార్థులను మనం ఎన్రోల్ చెయ్యాలంటే మనం ఏం చేయాలంటే, పైన న్యూ స్టూడెంట్ ఎంట్రీ అనేటువంటి ఒక ఆరెంజ్ కలర్ ఐకాన్ అనేటువంటిది మీకు కనబడింది. సో ఆ న్యూ స్టూడెంట్ ఎంట్రీ క్లిక్ చేస్తే ఆ సెర్చ్ అనే బటన్ వస్తుంది. అక్కడ మనము మన పాఠశాల రికార్డులో ఉన్న సంబంధిత విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ క్లిక్ చేసినట్లయితే, ఇది కాన్ఫిడెన్షియల్ ఆధార్ నెంబర్ అనేటువంటిది మనం క్యాప్చర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి.
పూర్తిగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల విల్లింగ్ తీసుకుని యోగాంధ్ర కార్యక్రమంలో మేము భాగస్వామ్యం చేస్తామని చెప్పి చేసినట్లయితే విద్యార్థి వివరాలు వస్తాయి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని సబ్మిట్ చేస్తే మనకి ఆ విద్యార్థి పూర్తిగా ఎన్రోల్ అయినట్టు. ఈ విధంగా మనము రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా పాఠశాలల్లో ఎవరైతే విద్యార్థులు భాగస్వాములు కాలేదో వాళ్ళందరినీ మనము ఈ కార్యక్రమంలో చేర్పించి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ మరొక్కసారి పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, ఇతర విద్యాశాఖ అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.